అన్నయ్య లోపల స్నానం చేస్తున్నట్టున్నాడు, వచ్చేలాగా మన పని కానీ చేద్దాం. సరే. ఏంట్రా నీకు రెండు నాకు ఒకటినా? ఇక్కడ పెద్దాను కదా అందుకే నాకు రెండు. అన్నీ తీసానుకో అన్నీ తీసిపోతే తిట్టాడరా. బాబు అక్కడ ఏం లేదు అన్నయ్య సిగరెట్ బీరో కింద పడిపోతే పెట్లో సర్దుతున్నాం. అవును సరిగ్గా సర్దుతున్నా. దొంగతనం చేసింది చాలక అబద్ధం కూడా చెప్తున్నారా? ఒక తప్పు కప్పిపుచ్చడానికి మరో తప్పు చేస్తున్నారన్నమాట. ఇదిగో డబ్బులు తీసుకో. డబ్బెందుకు వదినా? రెండు తప్పులు చేయకుండా ఉండడానికి. సిగరెట్లు కొట్లో కొనుక్కోండి. దాంతో దొంగతనం చేయక్కర్లేదు, నాకు అబద్ధం చెప్పక్కర్లేదు. వదినా ఆరోగ్యాన్ని ఏమైపోతేనే సంపాదన లేని ఈ వయసులోనే ఇలాంటి అలవాట్లు మొదలైతే పెద్దయ్యాక ఇంకెన్ని అలవాట్లు వస్తాయో. ఈ రోజు బయటకెళ్ళి కొనుక్కోండి. రేపటి నుంచి మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా నేనే 2 ప్యాకెట్లు కొని తెస్తాను. వదినా ఇక నుంచి నేను సిగరెట్లు ముట్టుకోను వదినా, నీ మీద ఒట్టొదినా. నువ్వు కనుక మేము సిగరెట్ కాల్చినట్టు చూసావు అనుకో, నువ్వు మాతో మాట్లాడద్దు. మీలో మార్పు వచ్చినందుకు ఈ డబ్బు నా బహుమతిగా ఉంచుకోండి. చాలా థ్యాంక్స్ వదినా. వదినా నిజంగా ఇక మీదట మేము ఏ తప్పు చేయం, కానీ ఈ విషయం మాత్రం అనేతో చెప్పకే ప్లీజ్. సరా శ్రీమతి గారికి జోహార్లు. ఎందుకండి? ఎందుకేంటి పట్టుకో చెప్తాను. నేనంతా గమనిస్తూనే ఉన్నాను. ఆ కోతి ముఖని ఎంత తిట్టినా కుట్టినా మార్చలేకపోయాను. నువ్వే మార్చేసావే. యువర్ రియలీ గ్రేట్, వండర్ఫుల్. పెద్దల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు ఏ అలవాటైనా. కనుక ముందు పెద్దవాళ్ళు మారాలి, చెడు అలవాట్లు మానాలి. చచ్చావరా దేవుడా, నువ్వేదో వాళ్ళు మారుస్తున్నా నే సంబరపడుతుంటే నానెత్తి మీద చేయబడతావా? నాట్ ఫేర్. రోజుకు ఒక్క సిగరెట్ కలుస్తాను ప్లీజ్. ఆ ఒక్కటి కూడా మానేస్తే మీకు మరొకటి ఎక్కువ ఇస్తాను. ఏంటిది? అమ్మా సుగుణమ్మా, ఎన్నేళ్ళు మీ అత్తయ్య చేతి వంట తిని మా బతుకుల మీద విరక్తి పుట్టిందమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చాక తింటంటే తిండి కూడా ఇంత రుచిందా అనిపిస్తుంది. కడుపు నిండా తింటున్నాం. ఎరాలుడు నేను చెప్పింది కరెక్టేనా? రా తినకుండా చెప్పని చేస్తా. వాసన చూస్తున్నాను మావా. వాసన ఎంత కమ్మగా ఉందంటే తింటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. వదినా వదినా స్కూల్ టైం అయిపోతుంది, త్వరగా టిఫిన్ పెట్టు వదినా. ఒక్క నిమిషం ఉండండి. అవతల మీ అమ్మగారు ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ కాఫీలు ఇచ్చి మీకు టిఫిన్ పెడతాను. ఎవరికి? ఆ రికార్డింగ్ డాన్స్ గుంపుకేనా? అలా కాఫీ కదమ్మా, కొట్టక పెడతారే కుడితి. అది ఒక బకెట్ తీసుకెళ్ళి అందులో కొంచెం ప్యాన్ నీళ్లు కలిపి కాస్త కారం ఉప్పు వేసి ఇచ్చాడు పని అయిపోద్ది. నువ్వు ఈ పెద్ద పిల్లల పని చూసుకో, మేము వెళ్ళి ఆ చిన్న పిల్లల పని పడతాం. అల్లుడు మంచి మనిషి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. నిన్నే మా కొంపకి రావద్దని చెప్తే మళ్ళీ ఎందుకు వచ్చావు? సిగ్గు లేదు. అమ్మా అమ్మా పూసుకుంటున్నావా తింటున్నావా? అమ్మా పెద్దమ్మా నీ వయసు ఎంత ఉంటది? 26 27 వచ్చింది. 26 27 వచ్చిందా? తప్పమ్మా, నీలాంటి వాళ్ళకి 26 25 వస్తాయి. అల్లుడు ఆ పాపాయికే 26 ఏళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళందరికీ ఎంత ఉంటుంది? సెంటర్ లో కూర్చుని చూడు బక్కగా, దానికి 15 ఏళ్ళు ఉండవు. ఆ లంగా జాకెట్ వేసుకో. ఏదమ్మా ఒకసారి ఇలా తిరుగు, దీనికి 8 ఏళ్ళు ఉంటాయి. ఆ గౌన్ వేసుకోవచ్చు, దానికి 1.5 సంవత్సరం. అయితే ఒంటి మీద బట్టలు లేకుండా ఆ వంగ అంటూ కుర్చీల చుట్టూ తిరగచ్చు. ఇదిగో లిప్స్టిక్. నీ భర్త గారు ఏం చేస్తుంటారమ్మా? చచ్చిపోయారు. ఏం చేస్తాడు? నిన్ను కట్టుకున్నాక బతికొంటానికి అడిగి గుండా చెరువా? అయినా మావా మనిషి అంటే అలా ఉండాలి. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళాం గురించి తెలియగానే పట్మని వీరులా చచ్చిపోయాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? చెత్త బతుకుతున్నావు. నువ్వెంత రెచ్చగొట్టినా నేను చచ్చిపోను అల్లుడు. మీ అత్తయ్య సంగతి తేల్చాకే నేను చచ్చేది. అసలు నేనంటే ఎవరనుకుంటున్నా? బొబ్బిలి వంశపు వీర బెబ్బుల్నిరా. బెబ్బులి అదిగో దిగుతుంది ఆడ బెబ్బులి. హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చారు మీరు? 20 మినిట్స్ అయింది. మీరు వచ్చినట్టు నాకు ఎవరు చెప్పలేదే. ఈ ఇంట్లో అందరూ ఇడియట్స్ గా తయారయ్యారు. నిమ్మి ఇది మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు అందంగా ఉందని నీకోసమే తెచ్చాను. బ్యూటిఫుల్, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నో మెన్షన్. అమ్మ నచ్చిందా బట్టలు లేకపోవడం నచ్చిందా? అది తీసుకెళ్ళి మరి బయట పారేట ఎందుకు మావా? నాకు ఇస్తే పెట్టెలు పెట్టుకుని దాచుకుని చూసుకుంటా. పెట్టెల్లోనూ బట్టలను దాచుకు చూడటం దరిద్రం. మోసని అమ్మకడు మాడా, ఇది ఆడపిల్లలు తిరిగే కొంపే. ముందు దాన్ని బయట పారైపోయారంటే అర్ధరాత్రి మిమ్మల్ని ఎవరో ఒకరు మర్డర్ చేసి నేను జైలుకి పోతా. షటప్ అండ్ కట్ అవుట్. ఆయన ఎప్పుడు షటప్ లే. ముందు ఈ షటప్ గురించి ఆలోచించుకోండి. మీరంతా కాఫీ తాగారా? ఇస్తేనేగా తాగేది. ఓ మై గాడ్, ఇంటికి వచ్చిన వాళ్ళ కాఫీ కూడా ఇవ్వలేదా? సుగుణా, ఏ సుగుణా. ఇట్స్ ఆల్ రైట్ నిమ్మి, వెళ్లే దారిలో ఏ 5 స్టార్ హోటల్ అయినా తాగెడదాం. ఆగవే, మా కోడలి పిల్లకి కాస్త గడ్డి పెట్టని. ఏ సుగుణా, ఏమే
ఇంటికొచ్చిన వాళ్ళ కనీస మర్యాదగా కాఫీ కూడా ఇవ్వకుండా లోపలేం చేస్తున్నావే? తతక్కళ్ళు ఆడుతున్నావా? అది కాదత్తయ్య, లోపల కాస్త పనుండి. ఏమిటే పని? బోడి పని. వీళ్ళకంటే పని ఎక్కువైందా? వీళ్ళ స్టేటస్ ఏంటో, వీళ్ళ మర్యాదలేమిటో, వీళ్ళ ఆస్తులేంటో తెలుసా నీకు? అయినా వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయడం మర్యాదస్తుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది కానీ ముష్టి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దేనికైనా సంస్కారం ఉండాలి. కమాన్ ఫ్రెండ్స్, మనం బయటకు వెళ్తావు. అదేమిటత్తయ్య, అందరికీ భోజనాలు కూడా రెడీ చేస్తున్నాను. నా పొరపాటుని క్షమించి భోంచేసి వెళ్ళండి. క్షమించు అనగానే క్షమించేస్తాననుకున్నావా? చేసిన తప్పుకి బుద్ధుంటే సిగ్గుపడి చావాలే. ఈ కాఫీలన్నీ నువ్వే తాగు. అరే సుగుణ, ఏంటిది? కాఫీ కప్పులు జారిపోయా? అవునండి, చేయి జారి. అవును, కళ్ళేంటి ఎర్రబడ్డాయి? ఏం లేదండి, ఏదో నలకపడి. వదినన్ని అబద్ధాలు చెప్తుందన్నయ్య, అమ్మ తిట్టింది. సరే సరే, మీరు స్కూల్ కి బయలుదేరండి. సుగుణ నువ్వు. రే బాబు, అసలు ఏం జరిగిందిరా? ఏం లేదన్నయ్య, వదిన మాకు లోపల టిఫిన్ పెడుతుంది. ఇంతలో అమ్మ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ కాఫీ కూడా లేట్ అయిందని పాపం వదిన అమ్మ తిట్టింది. వదిన చేతిలో కాఫీ చేయని అమ్మ వదిన మొహం మీద కొట్టిందన్నయ్య. సుగుణ, నిన్ను ఇంటి కోడలుగా ఉండమన్నాను గాని ఎవరైనా అవమానిస్తే ఊరుకోమని చెప్పలేదే. ఆవిడంత దురుసుగా ప్రవర్తించినప్పుడు నువ్వు ఎదురు తిరిగి అడగచ్చుగా. ఏమండి, ఏదో పెద్ద ఆవిడ కోపంలో తిడితే అది తప్పుగా ఎందుకు అనుకోవాలి? ఇదే మా అమ్మ అయితే నేను ఓర్చుకుంటాను కదా. అత్తయ్య కూడా అమ్మ లాంటిదే కదండి. సుగుణ, నువ్వు ఇంటి కోడలు అనుకున్నాను, కానీ నువ్వు నిజంగా దేవతవి. సంచెట్ట దులిపేస్తుందంటారా బాబు. అమ్మో మావా, ఆ, విరోచనాలే కదా అని అశ్రద్ధ చేసావనుకో, ఆ తర్వాత కలరాలోకి దింపిందంటే కొంప మునిగిపోద్ది. నా మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా మావా. వద్దులేరా, నాకు పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదురా. అయినా మన ఇంట్లో ఎవరికి జబ్బు వచ్చినా ఇంటి వైద్యమే కదా, కసకసాయింది అయితే అదే తగ్గిపోద్ది. నీ చేనస్తాను ఇది చెప్తే వినవు కదా. అత్త అత్త, అర్జెంట్ గా 100 రూపాయలు. 100 ఎందుకు? మావయ్యకి విరోచనాలు పట్టుకున్నాయి, అర్జెంట్ గా పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆ మొహానికి పెద్ద డాక్టర్ 100 ఖర్చు ఎందుకు? ధర్మాసుపత్రికి తీసుకెళ్ళు. డ్రైవర్ అమ్మగారు, చూడు, నిన్నటి నుంచి జిమ్మి కొంట్లో బాలేదు, ఫుడ్ తింటలేదు, బెడ్ మీదకి రావట్లేదు. కుక్కల డాక్టర్ కూర్మారావు గారి దగ్గర తీసుకెళ్లి ఇంజెక్షన్ చేయించు. ఇదిగో 500. ఇంకో కావాలంటే ఫోన్ చేయి. మెల్లిగా మెల్లిగా, జాగ్రత్త, వెళ్ళు. చూసావా మావా, ఆ దిక్కుమాల కుక్క తిన్నది అరక్క, ఒక్క పూట ఏమీ ముట్టుకోకపోతే దానికి పెద్ద డాక్టరు, కారు ప్రయాణం, 500 రూపాయల ఖర్చు. కట్టుకున్న మొగుడివి నీ కొంటో బాగలేకపోతే ధర్మాసుపత్రి, దరిద్రపాసుపత్రి అంటుంది. చిచ్చి చిచ్చి చిచ్చి, ఈ ఇంట్లో కుక్క పిల్ల కంటే హీనమైపోయింది మావా నీ బతుకు. ఇదంతా భరించి ఎలా బతుకుతున్నావు మావా? ఎల్లరికి పల్లుడు గతింతేరా అల్లుడు. కుటుంబం అన్నాక భార్యాభర్తల్లో ఎవరో ఒక్కరన్నా సర్దుకుపోవాలన్నారా పెద్దోళ్ళు. లేకపోతే ఆ కుటుంబం బజారు పాలవుతుందంటరా. అందుకే అలా జరగకుండా ఉండాలనే, అది ఎంత అవమానించినా కుటుంబ గౌరవం కోసం నేను భరిస్తూ బతుకుతున్నాను రా. ఊరుకో మావా, ఏంటి చిన్నపిల్లల ఏడుపు? ఆస్తి తన పేరుందనే కదా ఆవిడకంత గర్వం. చూస్తా, ఆవిడ అహంకారాన్ని అణుస్తా, కొత్త పథకం వేస్తా, దారిలోకి తెస్తా.